దీన్ని నా గర్ల్ ఫ్రెండ్ కి ఇవ్వాలి. తీసుకో కానీ ఒకటి, మన పనిని త్వరగా పూర్తి చేసుకుని ఇక్కడ నుండి వెళ్ళిపోదాం. లేదంటే ఆ ప్రమాదకరపు లేడీ వచ్చిందంటే మన రక్తాన్ని తాగేస్తుంది. సరిగా చెప్పావు, డేంజర్ అయిన లేడీ. మగ్గు అన్నా, భయపడ్డావా? ఉట్టిని ఏడిపించుకు. ఆల్రెడీ నేను చాలా భయపడిపోయా. అరే మగ్గన్నా, ఈ చెప్పులన్నీ కిందలా పడ్డాయి. అరే మగ్గు, నువ్వేం చేస్తున్నావు? ఇది కామెడీ చేసే టైమా? అరే లైట్ ఎందుకు ఆపావు? అయ్యో నేనేం చేయలేదురా, నిజం చెప్తున్నా. నువ్వు ఆఫ్ చేయలేదా? లైట్ ఆఫ్ ఆన్ అయిందా? కానీ లైట్ ఎలా ఆఫ్ అవుద్ది? అయ్యో, సౌండ్ చేయకరా, ఆ సౌండ్ విను విను. మగ్గన్న నన్ను కాపాడు. సౌండ్ చేయకు, సైలెంట్ ఉండు. చూసన్నా, చూసి అరే మగ్గన్న, ఏంటిది? పరిగెత్తు అన్నా, పరిగెత్తనా అన్న, పరిగెత్తు. అయ్యో పరిగెత్తనా త్వరగా. అయ్యో దిగన్నా అన్నా, దిగు వస్తున్నది. ఈరోజు నా కల నిజమవబోతుంది కరణ్. ఐఎమ్ సో హ్యాపీ. ఎవరి ఫోన్లో? వాడే కాల్ చేశాడు. మళ్ళీ కాల్ చేసి నన్ను డబ్బులు అడిగి చంపేస్తున్నాడు. మన షోరూమ్ మాత్రం ఓపెన్ అయిపోయిందంటే ఫుల్ పేమెంట్ ఇచ్చి సెటిల్ చేద్దాం. రా లోపలికి వెళ్దాం. అరే వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏయ్ రే లెవెండ్రా. అరే మమ్మల్ని ఏం చేయకు, వదిలే మమ్మల్ని. వదిలేండి మేడం. నోరు మోయండి. ఏంటి మీ ఇద్దరు కళలో ఒకేసారి దయ్యం వచ్చిందా? సార్, నిన్న రాత్రి పని చేసేటప్పుడు సడన్ గా కరెంట్ పోయింది. ఇక్కడుండే చెప్పులంతా కింద పడింది. అది మాత్రమే కాదు మేడం, ఒక జోడి చెప్పులు తానంతకు తాను నడుచుకుంటూ వచ్చింది. చూస్తే ఏదో దెయ్యమని నడుచుకుంటూ వచ్చినట్టు అనిపించింది. నోరు మూస్తావా? పిచ్చి పట్టిందా? అయ్యో, వీళ్ళకి అడ్వాన్స్ పేమెంట్ ఇవ్వద్దని చెప్పాను కదా. మందు తాగేసి ఎలా పడుకున్నారో చూడు. సరి అయిన ఇడియట్స్. తాగేసి పడుకొని నా దగ్గరే కథలు చెప్తున్నారు. లేదు మేడం, జగ్గు చెప్పేది నిజమే. నేను చూశాను, చెప్పంతా మన తరపునే వచ్చింది. ముయినోరు, సాయంకాలం షాప్ ఓపెనింగ్ అని తెలుసు కదా, ఆయన ఎందుకు ఇలా చేస్తున్నారు? ఊరికే వాగడం ఆపేసి నోరు మూసుకొని వెళ్ళి పని చేయండి, వెళ్ళండి. లేదు సార్, ఇంతకు మించి ఇక్కడ ఉండలేము. మాకు మా ప్రాణమే ముఖ్యం. ఇద్దరు కలిసి అన్ని వర్క్స్ ని ఫినిష్ చేయండి, లేకపోతే మీ ఇద్దరిని నేను చంపేస్తాను. చెప్పింది అర్థమైందా? ఏం చేయాలి, ఇక్కడ వచ్చి ఇరుకున్నాం కదా. ఇంకో పక్క దెయ్యం. ఇంకా ఎంతసేపు లేట్ చేస్తారు? అదిగో వచ్చేసారు. Hey Kiara, so nice to have you. All good? Let's go. ఒక్క నిమిషం బేబ్. మేడం చెప్పండి మేడం. హాయ్ పీప్స్. ఇనాగ్రేషన్ చేసే ముందు మీ అందరితో నేను ఒకటి చెప్పబోతున్నాను. ఈ షోరూమ్ నిజంగానే ఒక డిఫరెంట్ అయిన షోరూమ్. ఇక్కడ అన్ని కస్టమైజ్ మాత్రమే. ఈ షాప్కి మీరు ఖచ్చితంగా రండి. మీకు అవసరమైన వాటినన్నిటినీ, షూస్, చెప్పులు, బ్యాగ్స్, డ్రెస్సెస్ అన్నిటినీ కొనుక్కొని తీసుకెళ్ళండి. ఓకే?
టీనా థ్యాంక్ యూ. ఓకే, కిడ్స్ సెక్షన్ రైట్? యా. వావ్, నాకు ఇది బాగా నచ్చింది. సో నైస్. ఇలాంటిది నేను చాలా రోజుల నుంచి కొనాలనుకున్నాను. ఎంత ఇది? త్వరగా చెప్పండి. వెల్, దాని గురించి మీరేం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది మా తరపు నుంచి మీకు ఒక చిన్న గిఫ్ట్. టీనా, ఈ షూస్ ని మ్యామ్ కోసం Are you గిఫ్ట్ ర్యాప్ sure? చెయ్యి. Okay. యా. హౌ స్వీట్ ఆఫ్ యూ. రియల్లీ స్వీట్ ఆఫ్ యూ. ఐల్ జస్ట్ కమ్. కరణ్, గైస్ ప్లీజ్ సైలెంట్ గా ఉండండి. నేను చెక్ చేస్తాను. పవర్ ఇప్పుడే వచ్చేస్తుంది. రిలాక్స్. నేను చెక్ చేస్తాను. Guys, కొంచెం సైలెంట్ గా ఉండండి. ఏంటిది? కరణ్, నా దగ్గరికి రాకు. ఏంటి ఇలా నడుస్తుంది? కరణ్, ఏం జరుగుతుంది ఇక్కడ? దెయ్యం. ఇది చేసింది ఎవరైనా నేను వదలను. ఎవరక్కడ? ఎవరు? 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 క్యారా, క్యారా, క్యారా. ఎవరు? రోహిణి, క్యారా, ఎక్కడున్నారు మీరు? రోహిణి, క్యారా. క్యారా, క్యారా. రోహిణి, రోహిణి. రోహిణి, రోహిణి. ఇక్కడ జరిగిన దాన్ని బట్టి చూస్తుంటే ఎలక్ట్రికల్ షాక్తోనే ఈవిడ చనిపోయిందను. ఈ గన్ను ఎవరిది? సార్, ఇది రోహిణి గన్నే సార్. రోహిణి గారిదా? అసలు నువ్వెవరమ్మా? సార్, నేను టీనాని. నేను షాప్లో మేనేజర్. సరే, ఈ సంఘటన జరిగేటప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నేను షాప్లోనే ఉన్నాను. అందరినీ సైలెంట్గా ఉండమని చెప్పాను. సడన్ గా షూట్ చేసిన శబ్దం వచ్చిందా, అప్పుడే నేను ఇక్కడికి వచ్చాను. క్యారా, క్యారా.
చెప్పండి సార్. మీరెలా మూర్చపోయారు? సార్, లైట్స్ ఆఫ్ అయిన తర్వాత గ్లాసులు పగిలిపోయాయి. తర్వాత నా ముందు ఉన్న షూస్ కాళ్ళు నడుచుకుంటూ వచ్చాయి సార్. నేను చాలా భయపడ్డాను సార్. నేను అక్కడి నుంచి పారిపోయాను సార్. నేను లోపలికి వెళ్ళిన తర్వాత చాలా భయపడిపోయాను సార్. ఒక షూ అక్కడి నుంచి నడుచుకొని రావడం నేను చూశాను సార్. షూ వేసుకొని ఉన్నారా? ఎవరు? సార్ సార్ అది నాకు తెలియదు సార్. ఒట్టి కాళ్ళు మాత్రమే కనపడ్డాయి, అది కూడా కట్టయిన కాళ్ళు. ఆ! నేను అది చూసేసరికి అలాగే కళ్ళు తిరిగి పడిపోయాను సార్. కేరా, మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఏమైనా పిచ్చి పట్టిందా ఏంటి? చెప్పండి. ముక్కలైన కాల అలా జరుగుతుందా? అది సాధ్యమా? నేనేమి తప్పుగా చెప్పట్లేదు సార్. ఇలాంటి భయంకర పరిస్థితి నేను కళ్ళ కూడా ఊహించలేదు సార్. అది తిను చెప్పేది నిజమై ఉండొచ్చు కదా. మీకెందుకు అలా అనిపిస్తుంది? సార్, నా షాపులో పనిచేసే ఇద్దరు, జగ్గు ఇంకా మగ్గు, వాళ్ళు కూడా ఇలాగా చూసినట్టు చెప్పారు సార్. ఆవిడేం చూసింది? ముక్కలైన కాళ్ళన, అది కూడా షూ వేసుకొని నడిచిందా? నాన్సెన్స్. ఈ షాపులో మూల మూల వెతకండి, ఖచ్చితంగా ఆధారాలు దొరుకుతాయి. సార్, ఇదిగో వస్తున్నా సచిన్. ఇలా చూడండి సార్, మనకంటే టెక్నాలజీ మీదే ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు. ఆ అద్దం దానంతటదే పడిపోవడం, ఈ షూరాక్ పడిపోవడం, దానంతటికీ కారణం ఇదిగో ఈ ఇన్స్ట్రుమెంటు, అలాగే ఈ వైరస్ సార్ కారణం. అలా అయితే ఈ ప్రాబ్లం మొత్తం ఎక్కడి నుంచో రిమోట్తో ఆపరేట్ చేస్తున్నారు. సార్, రిమోట్? అవును, రిమోట్తోనే. ఎందుకని అడుగుతున్నావు? సార్, నేను ఒక అబ్బాయిని ఇక్కడ రిమోట్ పెట్టుకుంది చూశాను సార్. సార్, ఆ అబ్బాయి పైన నించున్నాడు సార్. నేను ఆ విషయాన్ని కరుణతో చెప్పేలోపు లైట్స్ ఆఫ్ అయిపోయాయి సార్. అలా అయితే మీరు బాగా వాడిని చూసుంటారే. లేదు సార్, అతను వెనక్కి తిరిగి నించున్నాడు. ఓ, నేను మోహాన్ని చూడలేదు సార్. అన్నట్టు అతని గురించి ఏమైనా చెప్పగలరా? సార్, అతని చేతివేళ్లలో రెడ్ కలర్ వేసుకున్న ఒక రింగ్ తొడిగినాడు సార్. ఇక్కడున్న ప్రతి గెస్టు వేళ్ళని చెక్ చేయండి, వదిలిపెట్టద్దు. ఎర్ర రాయి పెట్టిన ఉంగరం ఎవరి చేతిలో ఉందో చూడండి. ఒక్క నిమిషం, మీరు కాస్త ఇలా రండి. ఇదేమో చూడండి, ఇది. సార్, ఇలాంటిదే రింగు. మేడం, నేను మీ యొక్క ఎంత పెద్ద ఫ్యాన్ని తెలుసా? నేను మీ సీరియల్ని రోజు చూస్తాను. ఎంత పని ఉన్నా కానివ్వండి, పని ఆపుకుని మరి మీ సీరియల్ని చూస్తాను నేను. నన్ను పోయి ఇట్లా ఇరికిచ్చారేంటి మేడం? నా గుండెని ముక్కలు ముక్కలు చేస్తారు. ఇప్పుడు నీ మొహం పగిలిపోతుంది, సరేనా? కరెక్ట్గా చెప్పు, ఎందుకోసం ఇలా చేశావు? ఎందుకో? కానీ ఖచ్చితంగా ఇతను కాదు సార్. ఎందుకు కాకూడదు? సార్, అతను హైట్గా ఉండేవాడు. ఖచ్చితంగా ఇతనై ఉంటాడు సార్. ఓ కరణ్, మీరు ఎవరెవరినైతే ఇక్కడ ఇన్వైట్ చేశారో వాళ్ళందరూ ఇప్పుడు ఇక్కడే ఉన్నారా? అవును సార్, అందరు ఇక్కడే ఉన్నారు. అలాగా. సచిన్, ఇక్కడున్న ఫోటోగ్రాఫ్స్ మొత్తం కెమెరాలు కూడా చెక్ చేయండి. ఖచ్చితంగా వాడి ఫోటో దొరికే ఛాన్స్ ఉంది.
సార్ మీరేమండి? ఇతనా? సార్ ఇతనే సార్. ప్రీవియస్ సార్. సార్ ఇతనే సార్. ఇతను తెలుసా? నో, తెలీదు. కరణ్, ఎందుకని మీకు హఠాత్తుగా ఇలా చెమట పడుతుంది? ఏసీ బాగానే కూలింగ్లో ఉంది కదా. సార్ సార్ నాకు ఆస్తమా ఉంది సార్. సార్ ఆ, మేమంతా ప్లేస్ వెతికేశాము. ఆ హాంటెడ్ బూట్స్ ఎక్కడ కనిపించలేదు. దొరుకుతుంది. ఆ ఆఫ్ కాలు ఖచ్చితంగా దొరుకుతుంది. సార్ సార్ నాకు కొంచెం ఒంట్లో బాగాలేదు సార్. అది రోహిణి చనిపోయిన విషయం నన్ను చాలా దారుణంగా అఫెక్ట్ చేసింది సార్. నాకు కొంచెం ఒంటరిగా ఉండాలి సార్. కెన్ ఐ గో సార్ ప్లీజ్? మీరు బయలుదేరాలి కదా. సరే, మీరు వెళ్ళండి, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. థ్యాంక్ యూ సార్. ఈ కరణ్ ఖచ్చితంగా మన దగ్గర ఏదో దాస్తున్నాడు. నిఖిల్, సార్ నువ్వు పంకజ్ కూడా ఈ కరణ్ని ఫుల్గా వాచ్ చేయండి, ఫాలో చేస్తూ ఉండండి, సరేనా? సార్ వెనకాలే వెళ్ళండి. ఇలా చూడు సచిన్, జగ్గు మొగ్గుని ముందు కనిపెట్టండి. తర్వాత జయవంతి, ఇక్కడున్న ప్రతి గెస్ట్కి టెలిఫోన్ నెంబర్లు మీరు కలెక్ట్ చేయండి. అరే దీనివల్ల ఎలాంటి ప్రయోజనం లేదనుకుంటా. ఇట్లా ఖాళీగా ఉండి ఎంతసేపు పక్కన చూడాలి? అయ్యయ్యో, ఎంత టైం అయిపోయింది, ఏదీ జరగలేదు. అయ్యో పిచ్చొస్తుంది, ఎంతసేపు గాడిదలా నుంచోలి? సార్ చెప్పు జయవంతి. ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ డిజైనర్ షాప్ లో ఎన్ని మొబైల్ ఫోన్స్ ఉన్నాయో అవన్నీ గెస్ట్ నెంబర్స్ తో మ్యాచ్ అవుతున్నాయి, ఎక్సెప్ట్ 1 నెంబర్. ఒకే ఒక నెంబరా? సార్ ఏ నెంబర్ అని డీటెయిల్స్ చూపించు. అదేదో వరుణ్ అన్న నేమ్ లో రిజిస్టర్ అయి ఉంది. అయ్యయ్యో, ఏసీపీ గారికి త్వరగా ఫోన్ చేయాలి. చెప్పు పంకజ్. సార్ కరణ్, సార్ కరణ్ వాడు ఇంట్లోనే ఉన్నాడు సార్. ఎక్కడికి బయటికి వెళ్ళలేదు సార్. చాలాసేపు నుండి ఎవరితో ఫోన్లో గొడవ పడుతున్నాడు. కానీ ఇక మెట్ట కరణ్ వల్ల గొడవ పడలేడు. ఏ? ఎందుకంటే కోపంలో ఫోన్ ని పగలు కొట్టేశాడు. వాడు రూమ్ లోనే ఉన్నాడు కదా. మీరిద్దరూ బాగానే వాచ్ చేస్తున్నారు కదా. సార్ వాడు పుడుకోటానికి వెళ్ళిపోయాడు సార్. అయితే మేము పడుకోమా? ఎందుకంటే మేము చాలాసేపు నుండి ఉంచున్నాం. బాగా టైర్డ్ అయిపోయింది సార్. మేము తినటం కూడా చేయలేదు. బాగా ఆకలిగా ఉంది. మీ ఇద్దరిలో ఒక్కడు కూడా అక్కడి నుంచి బయలుదేరారంటే రేపు ఈ పనిలో మీరుండరు, అర్థం చేసుకోండి. ఎస్ సార్. మీ చూపు వేరే దానికి వెళ్ళకూడదు. బాగా వాచ్ చేయండి. కరణ్ ఎవరితో మాట్లాడుతున్నాడు? వాడి దగ్గర మాట్లాడుతుంటే కరణ్ ఎందుకని ఇంత టెన్షన్ అవుతున్నాడని ఫోన్ కూడా పగలగొడుతున్నాడే. జయవంతి, ఒక పంచి దాన్ని చెక్ చేయమ్మా. వీడు ఈ సమయంలో కరణ్ ఎవరితో మాట్లాడుతున్నాడో చూడు. ఈవినింగ్ నుంచి ఫుల్ డీటెయిల్స్ తీ. ఓకే సార్. సార్ చెప్పు సచిన్, జగ్గు మగ్గు డీటెయిల్స్ దొరికాయా? సార్ జగ్గు ముగ్గు గురించి తెలియలేదు. అన్ని చోట్ల వెతికాము, ఎక్కడికి వెళ్లారో తెలీదు. వీళ్ళ భయాన్ని బట్టి చూస్తుంటే ఖచ్చితంగా ఈ కేసులో వీళ్లకు సంబంధం ఉంది. సార్ ఈ వరుణ్ కరణ్ కి 50 సార్లు ఫోన్ చేశాడు సార్. అలా అయితే ఈ వరుణ్ దగ్గర మాట్లాడినందువల్లే కరణ్ టెన్షన్ అయ్యి ఫోన్ కూడా పగలగొట్టాడు. జయవంతి, ఇది కూడా కనిపెట్టు. అసలు వరుణ్ ఫోన్ ఇప్పుడు ఎక్కడుందో కనిపెట్టు. ఫుల్ నైట్ ఇక్కడే ఉండాలంట. ఉండాలి. అసలు ఏం సౌండ్ ఇది? నేను చూసొస్తాను. జాగ్రత్త.
ఎవరు ఎవరని అడుగుతున్నానా? పంకజ్! అయ్యో నిఖిల్ 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 ఏమైందిరా నీకు? నిఖిల్ లేగ్రా! నిఖిల్ 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 లే! పూర్వి, ఈ వరుణ్ ఇప్పుడు ఎంత దూరంలో ఉన్నాడు? సార్ హైవే పక్కనే చాలాసేపు ఉన్నారు సార్. నేను త్వరగానే అతను పట్టుకుంటాను. సార్ ఇప్పుడు అతనున్న చోటు నుంచి వెళ్తున్నాడు సార్. అలాగా. సచిన్, సార్ సార్ ఇక్కడి నుంచి లెఫ్ట్ సార్, లెఫ్ట్ లెఫ్ట్. ఇక్కడే సార్. వాడిని ఫాలో చేయండి, వదిలిపెట్టద్దు. ఏంటి, రాక్షసుడిగా మారి ఇంకా చాలా మందిని చంపాలనుకుంటున్నావా? సార్ సార్ నేను ఎవరిని చంపలేదు సార్. ప్రతి హంతకుడు దొరికినప్పుడు ఇదే సమాధానం చెప్తాడు, ఎవరిని చంపలేదని. చెప్పు బంగ. సార్, డైనింగ్ టేబుల్లో ఫుడ్ తీసి పెట్టాను. ఇప్పుడు నేను బయలుదేరుతాను. నువ్వు త్వరగా బయలుదేరిపోతే డోర్ లాక్ చేసి వెళ్ళు. అలాగే సార్. పూరజ్! ఎవరది? పూరజ్! ఎవరది? కాపాడండి, కాపాడండి! నన్ను ఎవరైనా కాపాడండి, ప్లీజ్ ప్లీజ్. ఎవరు నువ్వు? ఆగు, అక్కడే ఆగు. నిఖిల్! అయ్యో నిఖిల్! కాపాడండి, నిఖిల్! కాపాడండి! అయ్యో, లోపల ఏం జరుగుతుంది? నువ్వు చనిపోయావు కదా. చూడు, ప్లీజ్ నన్ను వదిలేయ్. నేను నీకు చాలా డబ్బులు ఇస్తాను, నన్ను వదిలేయ్. నన్ను కాపాడండి, ఎవరైనా కాపాడండి ప్లీజ్. వీడి దగ్గర నుంచి నన్ను కాపాడండి ప్లీజ్.
నిఖిల్ నిఖిల్ లే నిఖిల్ లే పైకి లే. నీకేమైంది? నిఖిల్ ఏమైంది? అసలేమైంది? కట్ అయి ఉన్న కాళ్ళు, ఆ షూస్. కట్టైన కాళ్ళు, షూనా? అసలు నీకేమైంది? సార్ నన్ను ఎవరో గట్టిగా కొట్టారు సార్. పంకజ్ ఎక్కడ? చెప్పు. సార్ పంకజ్ సార్ ఈ ఇంటికి వెళ్ళాడు సార్. పంకజ్ లోపలికి వెళ్ళాడా? మయూర్, నిఖిల్ హాస్పిటల్ తీసుకెళ్ళు. పూర్వీ నువ్వురా. పంకజ్ 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 లెగో. ఏ పంకజ్ 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 సార్ లెగరా మెల్లగా. లెగో. ఏం జరిగింది సార్ చెప్పు. నేను ఆ దెయ్యం చూశాను, అలాగే ఆ దెయ్యాన్ని కూడా కాల్చాను సార్. కానీ ఆ బుల్లెట్ ఆ దెయ్యాన్ని ఏం చేయలా. ఇక్కడ ఉండు కరణ్. సడన్ గా ఎక్కడి నుంచో మొత్తం పొగొచ్చింది సార్. స్పృహ కోల్పోయా. అప్పుడు నువ్వు దెయ్యాన్ని చూసావు, దెయ్యాన్ని నువ్వు కాల్చావు, తర్వాత పొగొచ్చింది. నీ బుర్ర పనిచేస్తుందా లేదా? ఏంటి వాగుతున్నావు? సార్ వీడిని కొంచెం చూసుకో. ఏయ్ కరణ్, 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 ఇలా చూడు కరణ్. కరణ్ ఏమైంది? అవును, నీకెలా దెబ్బ తగిలింది? అభిక్ అబికా? అభిక్ కరణ్. పూర్వి తొందరగా డాక్టర్కి ఫోన్ చేయి. ఈ ఇంటిని ఇంచుగా చెక్ చేయండి, మూలలా చెక్ చేయండి, ఏ సార్. ఒక్కటి వదలద్దు. అవును, ఈ కరణ్ ఎందుకని అబిక్ అని చెప్తున్నాడు? ఎవరా అబిక్? అదే అబిక్ ఎవరని అడుగుతున్నా. అబిక్ పేరు వినగానే నువ్వెందుకు భయపడుతున్నావు? ఎందుకు నీకు చెమటలు పడుతున్నాయి? ఎవరా అబిక్? సార్ నేను చెప్తాను సార్. సార్ నేను రోహిణి కరణ్ని బ్లాక్మెయిల్ చేశాను. అది కాకుండా కొన్ని రోజుల నుంచి కరణ్ నా ఫోన్ తీయలేదు సార్. నాకు చాలా కోపం వచ్చింది. నేనేం ప్లాన్ చేశానంటే ఎలాగైనా షోరూమ్ని నాశనం చేద్దామని. అలాగైతే ఆ ఇన్స్ట్రుమెంటు అలాగే ఆ వైరు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చింది నువ్వే కదూ? అవును సార్. ఆ షూ, చెప్పల్, గ్లాసెస్ కింద పడింది అంతా నా ప్లానే సార్. కానీ దాని తర్వాత జరిగిన విషయాలని నాకు తెలియదు సార్. అప్పుడు బ్లాక్మెయిల్ చేసింది కరణ్ని, రోహిణిని ఎందుకోసం బ్లాక్మెయిల్ చేశావు? ఎందుకోసమనే వాళ్ళిద్దరిని బ్లాక్మెయిల్ చేస్తున్నావు? మర్యాదగా నిజం చెప్పు, లేదంటే సార్ చెప్తాను సార్. సార్ అది అభిని చంపడానికి కోసం. ఏంటి సార్ 2 సంవత్సరాల ముందు జరిగిన విషయం సార్. మేము నలుగురు సార్. నేను, రోహిణి, కరణ్, మరి అభి. మేము నలుగురు ఒకే కాలేజ్లో చదివేవాళ్ళు సార్. సార్ కరణ్, రోహిణి కాలేజ్లో చాలా హడావిడి చేసేవాళ్ళు సార్. కానీ అభి మా కాలేజ్లో బాగా చదివే స్టూడెంట్ సార్. కానీ అప్పుడు ప్లేస్మెంట్ కోసం టైం వచ్చినప్పుడు రోహిణికి, కరణ్కి అప్పుడు పని లేదు సార్. అందుకే వాళ్ళిద్దరూ కలిసి ప్లాన్ చేశారు. వాళ్ళిద్దరూ ప్లాన్ చేసి తెలివితేటలతో పాటు కస్టమైజ్డ్ యాక్సెస్ బిజినెస్తో చేశాడు. బ్రౌచర్ని దొంగతనం చేయాలనుకున్నాడు. రోహిణి, ఫైల్ దొరికింది. హే మెల్లిగా, ఊరికే వినిపించేలాగా అరుస్తావా? నా పనైపోయింది, ఇక్కడి నుంచి వెళ్దాం. పద పద. కరణ్, రోహిణి, మీరిద్దరూ నా రూమ్లో ఏం చేస్తున్నారు? అభిక్, అదేంటంటే మేము యాక్చువల్లీ మీరు నా ప్రాజెక్టు దొంగిలించి గొప్పవాళ్ళైపోతారా? నేను వెంటనే ప్రిన్సిపాల్కు ఫోన్ చేస్తాను. అభిక్ అభి, ఏ, అభి, ఆగండి, ప్లీజ్. నేను ఫోన్ చేస్తాను. ఏ, నా మాట వినవు? అభిక్ ఇక్కడ చూడు, నేను చెప్పేది అభి. కొంచెం విను ప్లీజ్. ఏ నేను చెప్పేది లూజర్స్, విను. నా ప్రాజెక్టు దొంగిలించి మీరు గొప్పవాళ్ళవుతారా? జైలుకు వెళ్ళినప్పుడే మీకు బుద్ధొస్తుంది. అభి ప్లీజ్. అభిక్ ఏం చేస్తున్నావు? అభిక్ ఒక్క నిమిషం ఆగు.
సచిన్, ఇందువల్లే కరణ్ వరుణ్ గురించి మన దగ్గర ఏది చెప్పకుండా ఉన్నాడు. సార్, ఆ, ఈ మిషన్ దొరికింది. సార్, ఆ దెయ్యం ఆత్మ కోసం తయారు చేసుంటారు. పూర్వి, నువ్వు సందేహపడింది కరెక్టే. 3D ఇమేజింగ్, వర్చువల్ రియాలిటీ ఇమేజీ అంటారు దీన్ని. సార్, ఇక్కడ చూడండి, ఇందులో షాప్ అడ్రస్ ఉంది. బుల్లన్ ఐటీ షాప్. నేనుంటేనే నువ్వు, నేను పోతే ఏంటి నీకు, నేనున్న రోజులన్నీ నీ కోసమే ఉంటాను. అరే భలే అదిరిపోయింది. తలుపు తెరిచిన వెంటనే కస్టమర్స్ వచ్చేసారే. నా పేరు బుల్లన్. చెప్పండి, మీకు ఏం సేవ చేయాలో చెప్పండి. అరే నోరు తెరిచి మాట్లాడండి. మీకేం కావాలో వివరంగా చెప్పండి. ఆహా, సిఐడి వస్తారని పాటు బలంగా ఉంది. మీరు సిఐడినా? మీరు సిఐడినా? ఈ ఎక్విప్మెంట్ చూడండి. ఈ వస్తువుని మీ షాపులోంచే ఎవరో కొనుక్కెళ్లారు. తెలియలేదు సార్. అదేంటంటే నా జ్ఞాపక శక్తి కొంచెం తక్కువ సార్. అలా అయితే బాగా గుర్తు తెచ్చుకొని చెప్పు. అది కూడా సరేనే, కానీ నేను బాగా ఆలోచించి. సరే, నేనెందుకు ఆలోచించాలి? ఇంతకీ మీరెవరు? నేను చెప్పాను కదా, మేమందరూ సిఐడిస్ అని. మీరు చెప్పారు కదా. మీరు ఏదో చెప్పారే, నాకు అరే ఏం మాట్లాడాలి అది. అరే, ఈ ఎక్విప్మెంట్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? అరే, దీన్ని జగ్గుకి మగ్గుకి అమ్మాను కదా. జగ్గు మగ్గున? అవును, జగ్గు మగ్గు. ఆ జగ్గు మగ్గు అడ్రస్ మీ దగ్గర ఉన్నా సరే, లేకపోతే ఫోన్ నెంబర్ ఉన్నా చెప్పండి. ఉంది సార్, కానీ వాళ్ళ అడ్రస్ అడిగితే వాళ్ళ ఓనర్ అడ్రస్సే ఇచ్చారు సార్. ముందు అడ్రస్ తీ. అడ్రస్ ఎక్కడ పెట్టాను చెప్పాను కదా. ఒకవేళ కింద పెట్టానేమో, ఒకవేళ ఆ షెల్ఫ్ లో పెట్టానా. సార్, ఇక్కడ సీసీటీవీ ఉంది. ఎవరు వచ్చి వెళ్ళినా ఇక్కడ రికార్డ్ అవుతుంది సార్. తెలియలేదు, ఎందుకంటే ఈ మర్చిపోయేవాడు బుర్రం చూస్తే ఇందులో ఏదైనా ఫుటేజీ అనేది ఉందని చెప్పి వాడు చెప్తాడో లేదో తెలియలేదు. అసలు ఇది ముందు పనిచేస్తుందో లేదో తెలియదు. అయినా వీడెక్కడా? హలో బులన్, లేవరా, నిన్నే లేమంటున్నాను కదా. అరే ఎవరదే? అరే మీరెవరయ్యా? అరే చెప్పాను కదా, డొనేషన్ ఇవ్వనని చెప్పాను కదా. వెళ్ళిపోండి, బయటికి వెళ్ళిపోండి, వెళ్ళండి. దొరికింది, పదండి. ఈ ఇల్లు చాలా రోజులుగా తాళం వేసి ఉందనుకుంటా. సార్, రిజిస్టర్లో ఈ అడ్రస్సే చూపిస్తుంది. దయా, తలుపేర కొట్టు. వెతకండి, సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో చూడండి. సార్, వస్తున్నా దయా. తన అభిక్ సార్ కోమాలో ఉన్నట్టున్నారు. వీడిని నీళ్లలో కదా పడేశారు. వీడెలా ఇక్కడికి? సార్, అది అభి యొక్క ఆత్మ సార్. పంకజ్, అది దెయ్యం యొక్క కాల్ సార్. ఆ షూస్ సార్, అది ఆ దెయ్యం యొక్క షూస్ సార్. అదే షూస్ సార్. అవును, ఇదేంటి లోపల? ఇది రిమోట్ లాగుందే. ఇలా చూడదయ్యా, ఈ రిమోట్ ఆపరేట్ చేస్తే ఈ షూలు కదులుతాయి అనుకుంటా. చూద్దామా? చూసావా?
కాపాడండి, కాపాడండి. ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ సైడ్ నుంచి వస్తున్నట్టుంది. ఏయ్, తలుపు తెరు, తలుపు తెరమని చెప్తున్నాను కదా. తెరు, తలుపు తెరు. సార్, ఇక్కడి నుంచే సౌండ్ వచ్చింది. కాపాడండి, కాపాడండి, దయచేసి కాపాడండి, కాపాడండి. సార్, ఇది డమ్మీ గోడ సార్. సౌండ్ వెనక నుంచి వస్తుంది. కాపాడండి సార్. కొంచెం కాపాడండి, కాపాడండి, ఎవరైనా వచ్చి కాపాడండి, దయచేసి కాపాడండి. జాగ్రత్త, జాగ్రత్తగా తీయండి. అలా కూర్చోబెట్టండి. జగ్గు మగ్గు ముందుగా వీళ్ళిద్దరిని పెట్టి రోహిణిని చంపారు. దాని తర్వాత వీళ్ళిద్దరిని కింద దాచిపెట్టారు. మేమెవరిని హత్య చేయలేదు సార్. చెప్పండి, దీని వెనక ఉన్నది ఎవరు? మేమేది చేయలేదు సార్. చెప్పు. ఏంటి, కరణ్ ఎత్తుకుపోయారా? ఎలా? ఓ నో. ఓకే సార్, మయూర్ ఫోన్ చేశాడు. సరే, ఎవరో బలవంతంగా కరణ్ ఎత్తుకుపోయారట. కరణ్ని కిడ్నాప్ చేశారా? రై, దీని వెనక ఎవరున్నారు? ఏది చేయలేదు సార్, మాకేం తెలీదు. ఇలా చెప్తే వీళ్ళు వినరు. కొట్టకండి సార్, అని చెప్పేస్తాం సార్. చెప్పండి, చెప్పండి రా. ఎవరు నువ్వెవరు? ఎందుకు ఎందుకు నన్ను చంపేస్తున్నావు? నేను నీకు ఏం ద్రోహం చేశాను? ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలే, ప్లీజ్. నువ్వెవరమ్మా? సార్, నేను టీనా, ఈ షాప్ మేనేజర్. కాపాడండి, కాపాడండి, కాపాడండి. టీనా మేడం చాలా అద్భుతంగా ప్లాన్ చేశారు, కానీ ఏం చేయాలి? ఆఖరి టైంలో మేము ఇలా దూరి చెడగొట్టాం. మీ టైం అసలే బాగోలేదు. నేను అన్ని ఇలా చేశాను. చేసిన దేనికి నేను బాధపడలేదు, ఎందుకంటే వీళ్ళందరూ కలిసి మా అన్నయ్య చేసిన ద్రోహానికి ఈ శిక్షే చాలా తక్కువ. అలా అయితే మీ అన్నని చంపిన వాళ్ళని పగ తీర్చుకోవడం కోసం నువ్వు కరణ్ షాపులో మేనేజర్గా చేరావు. సరైన సమయం దొరికినప్పుడు కరణ్ని, రోహిణిని లేపేద్దామని ప్లాన్ చేసావు. అలాగే చెయ్యాలని అనుకున్నది. నువ్వు కరణ్ని చంపడానికి కరణ్ ఇంటికే వెళ్ళావు, కానీ మా ధైర్యవంతుడైన ఆఫీసర్ పంకజ్ అక్కడికి వచ్చాడు. అందువల్ల ఆ రోజు నీ పథకం అక్కడ పనిచేయలేదు. కరణ్, నువ్వు టీనా అన్నయ్య అభి జీవితాన్ని నాశనం చేశావు. దానికి టీనా నువ్వు రోహిణిని చంపేశావు. దాని తర్వాత కరణ్ని కూడా నువ్వు చంపాలని ప్రయత్నించావు. చట్టం ఎప్పుడు తన పని తను చేస్తుంది.
మీ ఇద్దరికి కఠినమైన శిక్ష పడుతుంది.